హాయ్ అండి. నేనైతే ఈరోజు వంకాయ అయితే చేస్తున్నాను అనమాట. అప్పట్లో మా నానమ్మ చేసే విధంగా అయితే మసాలాలు ఎక్కువ లేకుండా అయితే త్వరగా ఈజీగా చేసుకునేలాగైతే చూపిస్తున్నాను. ఆయిల్ అయితే వేసుకున్నాను, పోపు దినుసులు వేసుకున్నాను అనమాట. ఇక్కడ చూడండి, కరివేపాకు కూడా వేసుకున్నాను. అలాగే 2 ఆనియన్స్ అయితే కట్ చేసి వేసుకున్నాను. కట్ చేసి వేసుకున్న తర్వాత అలాగే టమోటాలు అయితే ఒక 5-6 టమోటాలు అయితే తీసి వేసుకున్నాను కోసుకొని. చూడండి, ఈ విధంగా అయితే కోసి మొత్తం వేసేసుకున్నాను. ఇదైతే సేమ్ మా నాయనమ్మ చేసేదనమాట అప్పుడు. అలాగే వంకాయలన్నీ అందులో వేసేసుకున్నాను అనమాట. కోసిన వంకాయల్ని అలాగే ఉప్పు, పసుపు, కారం అనమాట వేసేసుకొని కలుపుకోవడమే. ఎక్కువ మసాలాలు అవసరం ఉండదన్నమాట దీనికి. అప్పట్లో ఈజీగా మా నాన్నమ్మ చేసేదనమాట. చాలా బాగుంటుంది టేస్ట్ మాత్రం. అలాగే విజిల్ అయితే ఒక విజిల్ పెట్టుకొని అలాగే మూత అయితే తీసేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్టు తగినన్ని వాటర్ అయితే వేసేసుకొని కలుపుకోవాలన్నమాట. కలుపుకొని మళ్ళీ అయితే విజిల్ అయితే ఇంకొక విజిల్ పెట్టుకున్నాను. చూడండి, మొత్తం అలా మగ్గిపోయిందనమాట. ఇందులోనే ధనియాల పొడి అనమాట, ధనియాల పొడి వేసేసుకున్నాను. ధనియాల పొడి వేసుకొని కలుపుకున్నామంటే ఈజీ అనమాట. చూడండి ఎంత బాగా వచ్చిందో, సూపర్ వచ్చిందనమాట. ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.